శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 9 గంటల వరకు అనంతరం చతుర్దశి. రోహిణీ నక్షత్రం ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు అనంతరం మృగశిర నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు అనంతరం ధ్రువం యోగం. గరజీకరణం ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు అనంతరం వాణిజ్యకరణం. అమృత ఘడియలు రాత్రి 9 గంటల 16 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేషం మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి ఈరోజు. అంతేకాకుండా మరొక విశేషం ఏమిటంటే ఆ విశేషమైన మహాప్రదోషం కూడా ఈరోజే కలిసి రావడం చాలా విశేషం. ఈ ప్రదోష వ్రతము అని ప్రతి పక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు, అంటే ప్రదోషకాల పరివ్యాప్తమైనటువంటి త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి ఏదైతే ఉన్నదో అది మహాప్రదోషంగా చెప్పబడుతుంది. ఏ వారంలో అయితే ప్రదోష వ్రతం వస్తుందో అది ఆ వారంతో కలిపి భానుప్రదోషం, అంటే ఈనాడు ఆదివారం వచ్చింది కాబట్టి భానుప్రదోషం అని చెప్పారు. ఈ ప్రదోష సమయంలో శివారాధన చేయడం చాలా విశేషం. దాంతోపాటు వాళ్ళ మాస శివరాత్రి కూడా కలిసి రావటం చాలా విశేషంగా మనం చెప్పుకోవాలి. ప్రతి మాసంలో వచ్చేటటువంటి ఈ కృష్ణపక్ష చతుర్దశి నాడు మనం మాస శివరాత్రిగా ఈ పర్వాన్ని జరుపుకుంటూ శివుణ్ణి సేవిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రలం అవుతున్నాం. శివానుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఎంత సులభమో మనకు అనేక గ్రంథాలు, అనేక మంది కవులు, రచయితలు చెప్పారు. స్వామి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వడానికి ఒక కణము జలము, ఒక బిల్వదళము. ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వడానికి కొద్దిపాటి జలమైనా సరే ఆయనకు మనం సమర్పిస్తే చాలు. ఒక బిల్వదళాన్ని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని గనక ఆ శివార్పణ భావంతో, శివార్పణ బుద్ధితో గనక మనం ఆయనకి సమర్పించినట్లయితే ఆ మహాసంప్రీతుడు అవుతాడు. కాబట్టి అటువంటి శివానుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందించేటటువంటి విశిష్టమైన తిథి పర్వం ఈ మాస శివరాత్రి. కాబట్టి ఈనాడు యథాశక్తిగా శివారాధన, శివ దర్శనం, శివస్తోత్ర పారాయణ చేసి అందరూ శివానుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ హరయే నమః. 12th జూలై 2026 ఆదివారం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం బహుళపక్షం. ఈరోజు తేదీ బహుళ త్రయోదశి మరియు చతుర్దశి. బహుళ త్రయోదశితో కూడిన చతుర్దశి కారణంగా ఈరోజు మాస శివరాత్రి కూడా ఇదొక విశేషం. నక్షత్రం రోహిణి, అనంతరం మృగశిర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్రకేతుల సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో మరియు మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు ఆందోళనకి దారితీస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణని సక్రమంగా ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక
వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించలేకపోతారు. విద్యార్థులకి సంశయాత్మక నిర్ణయాలు కొనసాగుతాయి. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా కొనసాగించలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు మహిళలు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయపాత వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. ప్రతిఘటనలతో కూడినటువంటి విజయాలు, వివాదాలతో కూడినటువంటి విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. విద్యార్థులకి ఉత్సాహపూరిత నిర్ణయాల ద్వారా వాతావరణం విద్యాపరంగా అనుకూలిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దక్కుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు చవిచూస్తారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. గతంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నత్తనడకగా కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక క్లేశాలు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. దైనందిత కార్యక్రమాలు వైద్య వృత్తి వారు సజావుగా పూర్తి చేయలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు చాకచక్యంగా ఎదుర్కొని అనుకూలతని సాధించగలుగుతారు. విజయాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత
కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి ఆకస్మిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి సంపెంగి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆర్థిక చిక్కులు, ఆరోగ్య చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కొనసాగించగలుగుతారు. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అమలు చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలిస్తాయి. వ్యాపార విభేదాలు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. అయినప్పటికీ అనుభవంలో ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో లోపాలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థిక పరంగా కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నేర్పరితనం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలకు అనుకూలత ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వృత్తిలో కూడా అభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. అవమానకర సంఘటనల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు
విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థిరచిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. ఆందోళన ఉంటుంది. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక పరాజయాలు ఏర్పడేటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తే అనిశ్చితి తొలగుతుంది, అసహనం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కీర్తి లభిస్తుంది, గెలుపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులు కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం వంటివి క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా ప్రగతి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిలో అవమానాలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మందత్వం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగం వారు వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అతి జోక్యం మహిళల్ని వేధిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని చకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యతని కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా కూడా సద్వినియోగపరుచుకునేటువంటి అంశాలు ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆనందకర వాతావరణం గృహంలో నెలకొంటుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి గెలుపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి గెలుపుని తెచ్చిపెడతాయి. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య విషయాలు అనుకూలించాలని, ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా పొందాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, గృహ విషయాలు యోగించాలని,
వాహన విషయాల్లో అనుకూలత కొనసాగించి తద్వారా విజయాలు ప్రాప్తించాలని, వేగవంతమైనటువంటి ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ కలిసి రావాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని, ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. శివధర్మశాస్త్రం అనే ప్రామాణిక గ్రంథంలో శివాలయ దర్శనం వల్ల కలిగే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని గురించి ఒక ప్రామాణిక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, దూరత శిఖరం దృష్ట్వా నమస్కర్యాత్ శివాలయం సప్తజన్మ కృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి. ఈ శ్లోకానికి ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు ఆలయ శిఖరాన్ని దర్శిస్తేనే సప్తజన్మ కృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి, 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథంలో ఈ శ్లోకం చెప్పారు. అలాగే శివధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్తుందంటే, పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజుల్లో ఎవరైనా శివాలయానికి వెళ్ళి ఆ శివాలయ ప్రాంగణంలో సంచరించేటటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలకి, పురుగులకి, చీమలకు కూడా హాని కలగకుండా చీపురుతో మెల్లగా చిమ్ముతూ శివాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసినట్లయితే దానివల్ల చాంద్రాయణ వ్రతం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రంలో చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ శిఖర దర్శనం చేసుకోండి. శివాలయాన్ని శుభ్రం చేయండి. దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. అలాగే వీలైతే మాస శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య నుంచి చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించండి. మనకి వ్రతాలలో చాంద్రాయణ వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. చాంద్రాయణ వ్రతము అంటే అర్థం ఏంటంటే, అమావాస్య రోజు పూర్తిగా ఉపవాసం ఉండి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి కొద్దిగా ప్రతిరోజు ఆహారాన్ని పెంచుకుంటూ స్వీకరించాలి. పౌర్ణమి తిథి వచ్చేసరికి ఎక్కువ ఆహారాన్ని స్వీకరించాలి. మళ్ళీ పౌర్ణమి తిథి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి ప్రతిరోజు కొద్దిగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఇలా అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి చంద్రుడి కళలను అనుసరించి మనం ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఆహారాన్ని పెంచటము, ఆహారాన్ని తగ్గించడం చేస్తే దీన్ని చాంద్రాయణ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ చాంద్రాయణ వ్రతం వల్ల దేహశుద్ధి ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ చాంద్రాయణ వ్రతాన్ని చేసిన అద్భుతమైన ప్రయోజనం చేకూరాలంటే మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయండి. ఇలా చేయటం ద్వారా చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథంలో చెప్పారు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి నీలోత్పలములతో పూజిస్తే చాలా మంచిది. నీలోత్పలములు అంటే నల్ల కలువ పూలు అని అర్థం. పరమేశ్వరుడికి అన్ని పుష్పాల కంటే కూడా నల్ల కలువ పూలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. దీనికి సంబంధించి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే, సర్వేషామేవ పుష్పాణం ప్రవరం నీలముత్పలం అంటుంది శాస్త్రం. అంటే పరమేశ్వరుడికి అన్ని పుష్పాల కంటే కూడా నీలోత్పలము, నల్ల కలువ పువ్వు సమర్పిస్తే ఆయన సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా సరే నీలోత్పల సహస్రేణ అంటే 1000 నల్ల కలువ పూలను ఒక మాలికలాగా తయారు చేసి దాన్ని పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనం గురించి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతాని చ వసతే శివపురే శ్రీమాన్ శివతుల్య పరాక్రమః. అంటే 100 కోట్ల కల్పాలు, 1000 కోట్ల కల్పాలు శివపురి అంటే కైలాసంలో శివునితో సమానమైనటువంటి పరాక్రమాన్ని పొంది శివుని దగ్గర ఉండేటటువంటి అద్భుతమైన యోగం శరీరం విడిచిపెట్టాక లభించాలంటే జీవితంలో ఒక్కసారి నీలోత్పల సహస్రేణ అంటే 1000 నల్ల కలువ పూలను ఒక మాలికలాగా పరమేశ్వరుడికి సమర్పించాలని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అన్ని కల్పాల పాటు కైలాసంలో పరమేశ్వరుడితో సమానమైన శక్తిని పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తే సూక్ష్మ శరీరంతో పరమేశ్వరుడి దగ్గర కైలాసంలో
రూపంలో ఉండవచ్చు. అంతటి శక్తిని మనకు అనుగ్రహింపజేసే శక్తి నీలోత్పలము నల్ల కలువ పువ్వుకుంది. అందుకే పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి సందర్భంగా ఎవరైతే నల్ల కలువ పూలతో ఈశ్వరుని పూజిస్తారో ఈశ్వరుడు పరమానంద భరితుడై వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే భారతీయ పూజా విధానంలో సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో కలశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కలశం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.